నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ పూజ ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక రెండు మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక, కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేదు, నువ్వు గోవింద కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. Welcome Kaliyuga Bhagavad Gita channel. In this channel profile, you have to see channel language, in which language translated the Bhagavad Gita. You can press more button. You have to see channel profile. In this profile, channel description, in which languages available in your own language translated the Bhagavad Gita. Please select the link and also follow the WhatsApp channel. Thank you. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాల పాశాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం. భగవద్గీత 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 శక్తి చూపించు గీతని, వెన్ను తట్టి నడిపించు గీతని, జ్ఞాన జ్యోతి వెలిగించు గీత, అజ్ఞానములను తొలగించు గీతని, లోన భక్తి నింపేది గీతని, ఆత్మ నీకు తెలిపేది గీత, ఈ విశ్వమంత వ్యాపించి ఉన్న పరమాత్మ పదములను చేర్చు గీత. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కలియుగ భగవద్గీత అధ్యాయం 13లో క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, అజ్ఞానం, జ్ఞానం, త్రిగుణములు, పరమాత్మని గ్రహించుట గురించి
తెలుసుకుందాము. ఇక భగవద్గీత అధ్యాయం 14లో త్రిగుణములు స్పష్టంగా తెలుసుకోవడానికి వాటి గురించి మనం తెలుసుకుందాము. శ్రీకృష్ణ మాట, నేను అన్నింటికన్నా సర్వశ్రేష్టం అయినది నీకు వివరిస్తున్నాను. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వీరు జనన మరణ చక్రంలో పడరు. ఈ ప్రకృతి అంతా ఒక గర్భం లాంటిది. దానిలో వేరు వేరు ఆత్మలను ప్రవేశపెడతాను. ఆ విధంగా సమస్త జీవములు పుడతాయి. నా మాట, నేను అమృత తరంగిణిలో అంటే బుక్కులో తెలుసుకున్నది ఇదే. ఎవరు ఎవరిని మూగజీవులలో పుట్టియడానికి, మనిషిగా పుట్టియడానికి మానవ జన్మ రహస్యం తెలుసుకున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఈ ప్రకృతి ఒక గర్భం లాంటిది. దానిలో వేరు వేరు ఆత్మలను ప్రవేశపెడతాను. ప్రకృతి చెట్లు ఉన్నాయి, కొండలున్నాయి, గుట్టలున్నాయి, ఎన్నో పర్వతాలు, ఎన్నో నదులు, ఎన్నో సముద్రాలు, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ప్రపంచం మొత్తం. అందులో మానవుల మనము, మూగజీవాలు, అలాగే భూమిపై జీవించే జీవరాశులు, జలరాశులు, సముద్రంలో జీవించే జలరాశులు, ఇవన్నీ ఎన్నో కోట్లాది జీవరాశులు ఉన్నాయి. అందులో ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? గర్భంలో పిండము ఉంటుంది. ఆ పిండంలో ఆత్మను ప్రవేశపెడతాడు. అలాగే ఈ ప్రపంచం మొత్తం ఆవరించి ఉన్న ప్రకృతిలో జీవరాశులు ఏవేవి అయినా, మనిషి అయినా, మూగజీవాలైనా, జలరాశులైనా, ఇవన్నిటిలో ఆత్మలను ప్రవేశపెట్టేది ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని ఈ భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ ప్రపంచమంతా ఉన్న ఈ జీవరాశులలో ఎవరిని ఎక్కడ అంటే ఎవరి పాపం ప్రకారము, ఎవరి పుణ్యం ప్రకారం మనిషిలో ప్రవేశపెట్టాలన్నా, ఆత్మని మూగజీవాలలో ప్రవేశపెట్టాలన్నా, జలరాశుల్లో ఆఖరికి చిన్న పురుగు పుట్టియాల అనేది కూడా నిర్ణయించేది దేవుడు. ఇది మనము తెలుసుకోవాలి. ఇక శ్రీకృష్ణ మాట, భౌతిక ప్రకృతిక అలాగే అమృతరంగిణి బుక్కులో నేను చెప్పాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన బుక్కు రచించిన వారికి దివ్య జ్ఞానం ద్వారా ఆయనకు సేమ్ నాకు ఎలా ఆత్మ దర్శనం కలిగిందో ఆయనకు ఆత్మ దర్శనం కలిగించి ఆయనతోటి బుక్కులు రాపించాడు. ఆ బుక్కులో ఇది ఒక అమృత తరంగిణి బుక్కు. ఆ అమృత తరంగిణి బుక్కులో ఏముందంటే వెంకటేశ్వర స్వామి ప్రపంచం మొత్తము ఎలా, ఎవరిని ఎక్కడ ఎలా పుట్టించాడు, ఎవరిని ఎలా మారుస్తున్నాడు, ఎవరు ఈ మతాలు అవన్నీ గురించి కూడా మాట్లాడాడు. ఏ మతంలో పుట్టియాలి, ఏ మతంలో చేయాలని అంతా వెంకటేశ్వర స్వామి. అందుకే భగవద్గీతను ఎంత నమ్ముతున్నామో నేను అంత నమ్ముతున్నాను అమృత తరంగిణి బుక్కుని. ఆ వెంకటేశ్వర స్వామి నా దేవుని పేరు చెప్పుకొని ఆయనను కలవటం జరిగింది. విశ్వపతి గారిని ఆయనతో కల్పించాడు అమృత తరంగిణి బుక్కు. ఇట్లా నేను వెళ్ళంగానే ఆయన బుక్కు తెచ్చిచ్చాడు అడగకముందే. అది ఆ వెంకటేశ్వర స్వామి చేసిన మహిమ. అందుకే ఆ అమృత తరంగిణి బుక్కులో జరిగిన విషయం చదివినాకనే నాకు తిరుమలలో ఆధ్యాత్మికంగా ఆత్మదర్శనం కలిగింది. అందుకే నేను ఆ అమృత తరంగిణి బుక్కును అంతగా నమ్ముతాను. ఇక శ్రీకృష్ణ మాట, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములతో కూడి ఉంటుంది. ఆ త్రిగుణములే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇందులో సత్వగుణం చాలా పవిత్రమైనది.
మిగతా వాటికంటే ఇది ప్రకాశవంతమైనది, చాలా క్షేమం కలది. ఇక నా మాట, సత్వగుణం అంటే మనలోని మంచి గుణాలు, అలవాట్లు, ఆలోచనలు. ఇవే మనల్ని కాపాడుతాయి. ఆరోగ్యపరంగా అయినా, ఎలాంటి ప్రమాదం నుండి అయినా దూరం చేసేవి. అలాగే మనల్ని పరమాత్మకి దగ్గరికి తీసుకొని వెళ్ళేది సత్వగుణం. ఇప్పుడు నేను భగవద్గీత ప్రకారం భగవద్గీత నియమాలు పాటిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల నేను ఆరోగ్యంగా ఉండటము, ఆయన చేపించే ఈ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి నాకు ఈ అర్హత ఇచ్చాడు. నేను ఇలా చేయడానికి కూడా నాకు అన్ని అనుభవం ద్వారా తెలియజేసి నాకు సత్వగుణం కలిగిన మనిషిగా మార్చాడు. అందుకే సత్వగుణం కలిగిన మంచి ఆలోచనలు, మంచి గుణాలు, మంచి అలవాట్లతో ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు తోడుగానే ఉంటాడు, ఎల్లప్పటికీ నీకు రక్షిస్తూనే ఉంటాడు. ఇక శ్రీకృష్ణ మాట, రజోగుణం మోహంతో కూడినది, ప్రాపంచిక కోరికలు, మమకారాలు కలిగి ఉంటుంది. నా మాట, రజోగుణం అనగా కోరికలు అభివృద్ధి కోసం అయినా కావచ్చు, గొప్పల కోసం కలిగే కోరికలు, అలాగే వస్తువు పైన, తోటి మనుషుల పైన మమకారం పెంచుకోవటం. రజోగుణము ఇప్పుడు అందరిలో ఉంది. అంటే మనము డెవలప్ కావడానికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీర్చుకోవడానికి మనము కర్మలు చేస్తాము. ఆ కర్మలలో తప్పులు చేస్తాము, దానివల్ల పాపాలలో పడిపోతాము. ఇది అభివృద్ధి కోసమైన, గొప్పల కోసమైన కోరికలు కలిగి ఉంటే అవి తీసేయాలి. అలాగే ఏ వస్తువు, ఆఖరికి నీకు తోడుండే మనిషి కూడా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. అది అశాశ్వతం, ఈ శరీరం అశాశ్వతం అని తెలుసుకోవాలి. అప్పుడే మనము పరమాత్మకు దగ్గరవుతాము. శ్రీకృష్ణ మాట, తమో గుణం అనేది అజ్ఞానంతో కూడినది. సమస్త జీవరాశులను నిర్లక్ష్యం, సోమరితనం, అతి నిద్రతో కూడి ఉంటుంది. నా మాట, తమో గుణం అనగా జ్ఞానం లేకుండా అజ్ఞానంలో జీవించటం, ఏ పని చేయడానికి అలసత్వం చూపించడం, చెడు గుణాలు, ఆలోచనలు, అలవాట్లు, తిండిపై అతి ఆసక్తి, అతి నిద్ర. ఇప్పుడు లోకమంతా డబ్బు ముఖ్యమని జీవిస్తూ అజ్ఞానంతో మానవ జన్మ రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. జనన మరణ చక్రంలో తిరుగుతున్నారు. ఈ కలియుగంలో ఎన్నో కష్టాలు, బాధలు పడుతున్నారు. అజ్ఞానం మనలోని చెడు గుణాలైనా, చెడు అలవాట్లైనా, చెడు ఆలోచనలైనా, ఇది అజ్ఞానానికి, తమో గుణానికి అర్థం. అలాగే మనము ఒక పని చేయాలంటే పట్టుదలగా, దైవకార్యంగా చేస్తే అది నీకు విజయం కలుగుతుంది. కానీ సోమరితనంగా, యాక్టివ్గా లేకపోవడం, నీరసంగా ఉండటం, ఇది ఉండడం వల్ల అది ఆ పనిని సక్సెస్ చేయలేవు. అలాగే తిండిపై అతి ఆసక్తి. తిండే ముఖ్యము. ఎంతో ఇప్పుడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ బయట ఎన్నో దొరుకుతున్నాయి. కానీ వాటిని తింటే మన ఆరోగ్యమే పాడవుతుంది. దాన్ని తమో గుణం కూడా అంటారు. అతి నిద్ర ఎక్కువైతే ఏమవుతుంది? సోమరితనం పెరుగుతుంది.
ఒక పని చేయలేము. ఇంకోటి మైండ్ కూడా చాలా డల్గా ఉంటుంది, మైండ్ యాక్టివ్గా ఉండదు, అది అతి నిద్ర ఉండకూడదు. ఇప్పుడు లోకమంతా డబ్బు ముఖ్యమని జీవిస్తూ ఇక డబ్బు లేనిదే జీవించలేము అనే మాయలో ఉన్నారు. ఆ దేవుడిచ్చిన మాయనే, కానీ ఆ దేవుడిని ఇచ్చిన మాయ నుంచి ఎప్పుడు బయటపడతారని చూస్తాడు. మరి ఆ డబ్బు ముఖ్యం కాదు, భక్తి ముఖ్యమని నేను అంటున్నాను. దైవంపై నమ్మకం ఉంటే నువ్వు డబ్బు నీ జేబులో ₹1 లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఎందుకంటే అంతా ఆయన చూసుకుంటాడు, అంతా ఆయనే ఇస్తాడు. ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఎప్పుడు నీకు దూరము ఏది మంచిది కాదో అది అంత దూరము చేస్తాడు. అలాగే మానవ జన్మ రహస్యం తెలుసుకోలేక ఈ డబ్బు మాయలో పడి అజ్ఞానం. ఇంకోటి ఏంటంటే ఈ జ్ఞానం అనేది ఒక మనిషి ఉన్నారు, తనకు తెలిసిన జ్ఞానంతో ఎంతో బిల్డప్లు ఇస్తాడు, ఎంతో నాకే తెలుసు అనే విర్రవీగుతాడు. అలాంటి వాళ్ళకు అది అజ్ఞానమైన కానీ వాళ్ళు జ్ఞానంగానే భావించి మాయలో పడిపోతారు. ఆ మాయ నుంచి కూడా బయటపడాలి. అలాగే ఈ కలియుగంలో కష్టాలు బాధలు ఇవన్నీ పడడానికి కూడా ఈ తమో గుణమే, చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు ఆలోచనలు ఇవన్నీ తీసేస్తేనే మనకు మంచి జరుగుతుంది. ఇక శ్రీకృష్ణ మాట, సత్వగుణము వ్యక్తిని భౌతిక సుఖాలను కలిగిస్తుంది. రజోగుణము ఆశలను కలిగించి కర్మలను చేయిస్తుంది. తమోగుణము వ్యక్తిని అజ్ఞానంలో పడేసి మోహం అనే వలలో పడేస్తుంది. నా మాట, సత్వగుణం వల్ల మానవ జీవనం సుఖంగా సాగుతుంది. రజోగుణం వల్ల కోరికల వల్ల ఆశలు పుట్టి వాటి కోసం అధర్మంగా జీవించటం. తమోగుణం వల్ల మమకారం పెరగటం వల్ల, అంటే కామం, అహంకారం, ఈర్ష, ద్వేషం, కోపం, పగ ఇలాంటివి పుడతాయి. జ్ఞానం లేకుండా వచ్చేవి ఇవే. సత్వగుణం ఉంటేనో చెప్పాను ఎలా ఉంటున్నాను. ఇప్పుడు నేను ఇంత ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నా నాలో ఉన్న సత్వగుణమే. ఒకటి చెప్తాను, ఆ దేవుడు ఎవరైతే ఆ దేవునికి నచ్చుతారో ఆ దేవుడు ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటాడు. అది ఎలా, నీలో ఉన్న గుణాలు, నీలోని అలవాట్లు, నీలోని ఆలోచనలు. నేను ఆయనకు నచ్చానంటే, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నచ్చానంటే అర్థం ఏంటి? నేను ఒక పరాయి వారైనా బయట వారైనా ఏ దేశంలో మనుషులైనా ఇప్పుడు యుద్ధం జరిగింది, ఉక్రెయిన్ యుద్ధం, అక్కడ వాళ్ళ గురించి కూడా నేను బాధపడి ఆ దేవునికి మొక్కుకున్నానే. అది మనలో ఉన్న జాలి గుణం, ఆ జాలి దయ, ఈ గుణము ఆయనకు నచ్చితే మనం ఖచ్చితంగా ఆయన దగ్గర అవుతాము. అలాగే మమకారం, ఏది మీద ఆ కోరికలు ఆశలు, వీటి వల్ల మమకారం, మనుషులను అవసరానికి వాడుకోవడము, అదొకటి. దానివల్ల ఈ కామము, ఈర్ష, ద్వేషము, కోపము, పగ ఇలాంటివి కూడా పుడతాయి కోరికల కోసం, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం. అలాగే వీటిని జ్ఞానం లేని మనిషి అంటారు. ఆ జ్ఞానం లేకుండా ఇలా ప్రవర్తిస్తే రజోగుణమే అవుతుంది. ఇక శ్రీకృష్ణ మాట, ఒక్కోసారి రజో తమో గుణాలపై సత్వగుణం గెలుస్తుంది. ఒక్కోసారి తమో సత్వగుణాలపై రజోగుణం ఆధిపత్యం ఉంటుంది.
ఒక్కోసారి సత్వ రజోగుణాలను తమో గుణం ఓడిస్తుంది. నా మాట, సత్వగుణం వల్ల రజో తమో గుణాలపై గెలుపు పొందటం అంటే మంచి గుణము, అలవాట్లు, ఆలోచనలు ఉండటం వల్ల ఇలాంటి చెడు ఆలోచనలు, గుణములు, అలవాట్లు ఉండవు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. కానీ ఆ చెడును తీసేసి మంచిని గుర్తించి మనం మోక్ష మార్గం వైపు నడిస్తే చాలు. మనిషి కోరికలపై ఆశలు ఉండటం వల్ల మంచిని మర్చిపోయి చెడు దారిలో నడుస్తారు. అది రజోగుణం. అప్పుడు సత్వగుణము వదిలేస్తాము. తనలో ఉన్న చెడు గుణాల వల్ల అంటే కోపం, ఈర్ష్య, కామం, అహంకారం వంటివి ఉండటం వల్ల మంచికి దూరమయ్యి నరకంలో పడిపోతాము. అంటే పాపాలు చేయటం వల్ల ఇది కలుగుతుంది. ఇదే తమో గుణం. నేను ఈ దైవానుగ్రహం కలగకముందు రజోగుణం, తమో గుణంలోనే ఉన్నాను. సత్వగుణము ఇప్పుడు పర్సంటేజ్ లెక్క చూస్తే 20% సత్వగుణము ఉంటే, రజోగుణము 30% ఉంటే, 50% తమో గుణము, ఇలా పర్సంటేజ్ లాగా సత్వగుణం తక్కువ ఉందనుకోండి, వాటిలలో పడిపోయి నరకంలో పడిపోతాం. కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు తోడున్నాడు కాబట్టి వాటిలో నుండి నన్ను బయటపడేశాడు. దాని నుండి నాకు అనుభవం తెప్పించి ఇది కరెక్ట్ కాదు, ఇది నీకు మంచిది కాదు అనే ఆలోచన తెప్పించి నన్ను సత్వగుణం వైపే దారి మరలేటట్టు చేశాడు. ఇది ఎందుకు చేశాడంటే నా వల్ల ఈ లోకానికి ఏదో చేసేది ఉంది. అందుకే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నేను ఈ లోక కళ్యాణం కోసం ఏదో మంచి చేసేది ఉందని నాకు తెలుసు. ఏమని? ప్రపంచం మొత్తం, ఈ ప్రపంచ ప్రజలందరూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచాధిపతి అని తెలుసుకొని శరణు వేడి మోక్షాన్ని పొందడానికి ఇది నేను చేసే దేవకార్యం. అది నాకు తెలుసు. అలా మనిషిని ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హత ఇస్తాడు. గరికపాటి, చాగంటి, మిగతా వాళ్ళందరూ ఎంతోమంది, ఒకరికి ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్కరికి ఒక జ్ఞానం ఉంటుంది. నాకు ఈ జ్ఞానం ఇచ్చినందుకు ఎంతో ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో రుణపడి ఉన్నాను. అలా ఇక శ్రీకృష్ణ మాట, దేహం ఎప్పుడైతే జ్ఞానంతో కూడి ఉంటుందో అది సత్వగుణం అవుతుంది. రజోగుణం వల్ల లోభం, సుఖాల కోసం శ్రమపడటం, విశ్రాంతి లేకుండా పని చేయటం, కోరికలు పెంచుకోవటం జరుగుతాయి. నా మాట, మనం ఎప్పుడైతే దైవ మార్గంలో నడుస్తూ భగవద్గీత నియమాలు పాటిస్తూ జీవితంని గడుపుతూ ఉంటామో అదే సత్వగుణం. డబ్బు కోసం నిద్ర, తిండి మానేసి గాడిదలాగా పనిచేసి ఎప్పటికీ దైవ మార్గంలోకి వెళ్ళలేరు. ఎందుకంటే ఆరోగ్యంని చెడిపోయేటట్టు చేసుకోవడము, అందువల్ల దైవానుగ్రహం పొందలేరు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. తమ పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నారు. కష్టపడాలి. ఎంతవరకు? ఈ జన్మ రహస్యం తెలుసుకొని నువ్వు ఈ జన్మలోనే మోక్షం పొందడానికి పుట్టావు అని తెలుసుకుంటే నువ్వు కష్టపడాల్సింది నీ భార్య పిల్లల కోసం 3 పూటలు అన్నం పెడితే చాలు. వాళ్ళకు కూడా అదే తెలిస్తే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ ఆశ, కోరికలు, ఎదుటివాడితోటి పోటీ పడటము, వాళ్ళు గొప్పగా ఉన్నారు నేను గొప్పగా లేను అనే ఆలోచన వల్ల డబ్బు కోసం, కేవలం డబ్బు కోసము తిండి, నిద్ర మానుకొని గాడిదలాగా పనిచేసి, ఒకటి స్టోరీ ఉంది. ఏమనంటే మనిషి బ్రహ్మ దగ్గరకు వచ్చి, ఒక చిలక నాకు ఆయుష్
నాకు తక్కువ చెయ్యి అని అడిగింది. ఎంత 20 years 10 సంవత్సరాలు అట్లా అడిగింది. అలాగా తర్వాత ఒక కుక్క వచ్చి నాకు కూడా ఇంతే 20 years చాలు అని అన్నాడు. తర్వాత గాడిద వచ్చి నాకు 20 years కావాలని, ఏంటైంది 60, మిగతా 40. అప్పుడు మనిషి వచ్చి నాకు ఆయుష్ నువ్వు 100 ఏళ్ళు బతికేటట్టు అని ఆ ఆశ వల్ల 100 ఏళ్ళు బతికేటట్టు ఆ బ్రహ్మ జీవించడానికి ఆయుష్ ఇచ్చాడు మనిషికి. కానీ మనిషికి అర్థం కావట్లేదు. ఏమని 20 years వరకు సుఖపడతావు, నీ యొక్క కష్టం అనేది లేకుండా జీవిస్తావు. మిగతా ఆఫ్టర్ 20 years నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకునేంత వరకు 20 years నుండి 30-35 years వరకు నువ్వు నీ కోసము చదవడము, ఉద్యోగం సంపాదించుకోవడము చేస్తావు. ఆ తర్వాత 35 years తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు కంటావు. పిల్లల కోసము ఇక ఎక్కడి వరకు 60 years వరకు నిద్ర, తిండి అన్నీ మానుకొని పిచ్చిగా డబ్బు కోసం సంపాదించి ఆరోగ్యం పాడు చేసుకుంటావు. ఆరోగ్యం పాడు చేసుకుంటే ఏమొస్తుంది? తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాలి, మందులు వేసుకుంటూ కూర్చోవాలి. అక్కడ మనిషికి శరీరం పైన ఆసక్తి పెరుగుతుంది, బతకాలి అని ఫీలింగ్. దానివల్ల ఏమవుతుంది? ఇక బతకాలనే ఫీలింగ్ తోటి నీ యొక్క ధ్యాస అంతా నీ శరీరం పైన పడిపోతుంది. దానివల్ల మళ్ళా నువ్వు నీ పిల్లల కోసం కష్టపడడానికి కోసం మళ్ళీ నీ యొక్క రోగాలు తగ్గించుకోవడానికి కోసం నువ్వు మళ్ళీ కష్టపడాలి ఆ డబ్బు సంపాదించడానికి. మరి ఇక ఇదే రొటీన్ లైఫ్ అవుతుంది. మరి ఎప్పుడు తెలుసుకోవాలి? ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు దైవనామస్మరణ చేయగలుగుతావు. నీ బ్రెయిన్ మొత్తం దైవంపై కాన్సన్ట్రేషన్ చేయగలుగుతావు. అప్పుడే కదా నువ్వు, నేను ఒకటి చెప్పాను కదా, మొబైల్ చిన్నపిల్లగాడు అలాగే మొబైల్ లేకపోయినా చేతులు ఆడేయడం అనే అలవాటు అయిపోయింది. ఇలా ఆ బ్రెయిన్ అలవాటు చేసుకున్నాడు, ఆ బ్రెయిన్కి అలవాటు చేసుకున్నాడు. ఆ బ్రెయిన్ అది రిప్లై అంటే అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము చేస్తుంది. మనము ఏది నేర్చుకుంటే మన బ్రెయిన్ అదే మనకు తిరిగి ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. మనము ఏది మంచి నేర్చుకుంటే అదే మనకు మంచి జరుగుతుంది, మన బ్రెయిన్ అంతా మంచి చేస్తుంది. అలాగే దైవం నామస్మరణ చేస్తే నువ్వు ముసలితనం వచ్చాక కూడా నీ బ్రెయిన్ తనంతట తానే దైవనామస్మరణ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటి? భగవద్గీత ప్రకారం ఎవరైతే చివరి సమయంలో దైవనామస్మరణ చేస్తారో, నన్నే తలుచుకుంటారో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని. అది కానీ నువ్వు దైవనామస్మరణ చివరి వరకు చేసినా కానీ నువ్వు పాపాలు చేయకుండా ఉండాలి. ఆ పాపాలు చేయకుండా ఉండాలంటే నీలో సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణం ఉంటేనే నువ్వు చివరికి దైవనామస్మరణ చేసినా నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు. అందుకే దైవనామస్మరణ చేయడమే ముఖ్యము అని అనుకోవద్దు. నువ్వు చేసే ధర్మంగా జీవించడము అది ముఖ్యం. ఇక శ్రీకృష్ణ మాట, సత్వగుణంతో జీవించి మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలకు చేరుకుంటారు. రజోగుణంతో జీవించి మరణించిన వారు కర్మపై ఆసక్తి కలిగిన వారిలో జన్మిస్తారు. తమో గుణంతో జీవించి మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు. నా మాట, సత్వగుణంతో జీవిస్తూ మరణించిన వారు మంచి పద్ధతి, దైవంపై భక్తిని, జ్ఞానంతో ఇతరులను
మార్చే కుటుంబంలో పుడతారు. రజోగుణంతో జీవిస్తూ మరణించేవారు జీవితాంతం ఆశలతో, ఆ ఆశ కోసం కష్టపడడానికి జీవించే కుటుంబంలో పుడతారు. తమో గుణంలో జీవిస్తూ మరణించేవారు మూగజీవులుగా పుడతారు. ఎందుకంటే వీరు పాపాలు చేసి ఆ కర్మలను హరించుకోవడానికి పుడతారు. నేను చెప్పాను కదా, సత్వగుణము ఎంత మంచి చేస్తుందంటే నువ్వు ఎక్కడో ఒకక్కడ తప్పు చేయొచ్చు, ఆ పాపం వల్ల మళ్ళీ జన్మనెత్తడానికి ఛాన్స్ ఉన్నా అది మంచి కుటుంబంలో నిన్ను పుట్టించడానికి ఆ దేవుడు నీ ఆత్మను అక్కడ పుట్టిస్తాడు. కానీ ఆశలతో, కోరికలతో కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకొని ఆ వాటి వస్తువులపైన, ఆస్తులపైన, డబ్బుపైన ఆశలు పెట్టుకొని ఉన్న వాళ్ళు మళ్ళీ అలాంటి ఆశలు కలిగిన జీవించే కుటుంబంలోనే పుడతారు. అదే తమో గుణంతో జీవిస్తూ ఉన్నవాళ్ళు, అంటే జ్ఞానం లేకుండా అడ్డమైన అలవాట్లు, అడ్డమైన గుణాలు, అడ్డమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మూగ జీవాలలో పుట్టి మళ్ళీ వారు చేసిన అజ్ఞానంతో చేసిన మహాపాపాలు ఉంటాయి, ఆ మహాపాపాలను హరించుకోవడానికి మూగ జీవాలలో పుడతారు. ఇది ఎంత మనల్ని మనము ఆలోచించుకునే విధానాన్ని ఎంత తెప్పిస్తుంది. నేను అదే ఆలోచించాను, మూగజీవాలు ఎందుకు అక్కడ పుడుతున్నాయి. నా ఇంట్లో కూడా కుక్క ఉంది, అది ఎంతో సుఖంగా మంచిగా 3 పూటలు తింటుంది. కానీ బయట కూడా కుక్క ఉంటుంది, అది ఎంతో కష్టపడి బయట తింటుంది. దీనికి తేడా ఏంటి? మరి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుక్కను పెంచుకుంటున్నాను, కోటీశ్వరుల దగ్గర ఉన్న కుక్క కూడా పెంచుకుంటున్నాను. మరి అవి కూడా అంతా అక్కడ కోటీశ్వరుల దగ్గర ఉన్నాయి. ఎందుకు? ఆ స్థాయి ఏంటి, ఈ స్థాయి ఏంటి? అక్కడ ఏంటి? పాపము హరించుకొని మానవ జన్మగా ఎత్తడానికి ఛాన్స్ ఉన్న జీవమే మనుషుల దగ్గర జీవించే జీవాలు. అదే కుక్క. మనుషుల మధ్యలో తిరిగే సాధు జంతువులు ఉంటాయి, అది కుక్క అయినా కావచ్చు, ఆవైనా కావచ్చు, ఇంకా ఏ జంతువు అయినా కావచ్చు. అది మనుషుల మధ్యలో తిరిగి ప్రేమగా ఉంటాయి. అవి నెక్స్ట్ జన్మ వచ్చేది మానవ జన్మనే. ఇది కూడా నేను అమృత తరంగిణి బుక్కులోనే తెలుసుకున్నాను. ఇది తెలుసుకోవాలి అందరూ. ఇక శ్రీకృష్ణ మాట, సత్వగుణంతో చేసిన పనులు సరైన ఫలితములు పొందుతారు. రజోగుణంతో చేసిన పనులు దుఃఖమును కలిగిస్తాయి. తమో గుణంతో చేసే పనులు అజ్ఞానంతో నరకంలో పడేస్తాయి. సత్వగుణంతో ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు. రజోగుణంతో ఉండేవారు మధ్యస్థాయిలోనే ఉండిపోతారు. అదే తమో గుణంతో ఉండేవారు క్రింది స్థాయికి పడిపోతారు. నా మాట, సత్వగుణం ఉండటం వల్ల మనం ఈ జన్మలోనే మోక్షంని పొందటానికి సులువు అవుతుంది. రజోగుణం ఉండటం వల్ల మళ్ళీ ఆశలతో పుట్టి ఆశలతోనే చనిపోతారు. తమో గుణంతో ఉండేవారు వారు మూగజీవులలో పుడుతూ చస్తూ మళ్ళీ మనిషిగా పుట్టి నరకాన్ని అనుభవిస్తారు, మళ్ళీ అనుభవించి చనిపోతారు. ఇది ఏంటంటే, మనము సత్వగుణంతో ఉంటే మనం చేసే పని దైవకార్యంగా భావించి చేస్తే ఆ పని ఏదైనా మంచి పని అవుతుంది, మంచిగా సక్సెస్ అవుతుంది. అది రజోగుణంతో ఉంటే మనల్ని దుఃఖములకు దారితీస్తాయి. డబ్బు కోసం ఒక పని చేస్తావు, అది పని కాకుండా మళ్ళీ నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది.
అలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే తమో గుణముతో అజ్ఞానంతో ఉండేవారు వాళ్ళు నరకంలో పడిపోతారు. ఇలా వాళ్ళలో జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు అన్ని చేసేవన్నీ పాప పనులు కాబట్టి వాళ్ళు నరకంలోనే పడిపోతారు. ఇది సత్వగుణం ఉన్న వాళ్ళకు ఒక స్టేజీ, హై స్టేజీ, రజోగుణం ఉన్న వాళ్ళకి మిడిల్ స్టేజీ, అది తమగుణం ఉన్న వాళ్ళకు ఇక కిందికి. ఇది తెలుసుకోవాలి. ఇక శ్రీకృష్ణ మాట, అన్ని కార్యములలో ఈ 3 అయిన త్రిగుణములు తప్ప వేరే ఏవి లేవు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో వారు ఈ గుణములకు దూరంగా ఉన్నవారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు. ఎప్పుడైతే శరీరం ఈ గుణములకు దూరంగా అవ్వటం వల్ల జన్మ మరణ వృద్ధాప్యం దుఃఖముల నుండి అమరత్వం పొందుతారు. ఇక నా మాట, మనం ఎప్పుడైతే సత్వగుణం ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకొని దైవభక్తితో జీవిస్తూ ఉన్నవారు చివరికి మోక్షాన్ని పొందుతారు. మళ్ళీ కలియుగంలో పుట్టకుండా పునర్జన్మ లేకుండా. సత్వగుణము అంత మంచిది. ఆ సత్వగుణం వల్ల మనము ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు లోకమంతా ఎలా ఉంది, పుడతారు పిల్లల స్టేజ్లో పిల్లలు ఆడుకోవడము అయి ఉంటాయి. తర్వాత చదువుకునే స్టేజ్లో చదువుకుంటారు. తర్వాత ఉద్యోగం చేసే స్టేజ్లో ఉద్యోగం చేస్తారు. తర్వాత భార్య పిల్లల కోసం కష్టపడుతూ ఉద్యోగం చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి వాళ్ళకు ఉన్న జ్ఞానం, కష్టపడడానికి ఆ దేవుడిచ్చిన జ్ఞానం, ఆ దేవుడిచ్చిన జ్ఞానముతో నువ్వు ఎన్నో డబ్బులు కోట్లైనా కావచ్చు, లక్షలైనా కావచ్చు, వేలైనా కావచ్చు, నీకు ఏదో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మరి ఆ జ్ఞానము ఇచ్చిన దేవుడికి నువ్వు దేవుని కోసము నువ్వు ఆ దేవుని కోసము సమయం కేటాయించి నీ జ్ఞానాన్ని ఇంకా మరింత జ్ఞానంగా పెంచుకోవడానికి భగవద్గీతను ఎందుకు అనుసరించవు? భగవద్గీతలో ఉన్న ఆత్మజ్ఞానం తెలుసుకొని నువ్వు మోక్ష మార్గానికి ఎందుకు అడుగులయ్యేవు? ఇది తెలుసుకోవాలి. ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఏది చదువుకొని పెద్ద స్టేజ్లోకి వెళ్ళినారు. కానీ ఇప్పుడు నేను ఒకటి అంటాను, అబ్దుల్ కలాం ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ చదువుకొని మంచి మంచి స్టేజ్లోకి వెళ్ళి మంచిగా గొప్ప వ్యక్తిగా వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా మోక్ష మార్గం కలిగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిందంతా మంచికే చేశారు. మరి డబ్బు ఆశతో డబ్బు కోసమే జీవించే తన టాలెంట్ ఉపయోగించుకొని బిజినెస్లో డెవలప్ అవుతారే, మరి వాళ్ళు డబ్బు మీద ఆశతో ఉంటారు. కానీ వాళ్ళకు నేనెందుకు పుట్టాను, నేనెందుకు ఈ జన్మను ఎత్తాను, ఈ జన్మలో నేను సాధించాల్సింది ఏంటి అని ఆలోచిస్తారా? లేదు. వాళ్ళకు డబ్బు మీదనే పిచ్చి. దాన్ని రజోగుణం అంటారు. మరి వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే, మరి నేను ఈ భగవద్గీత చదివి ఆత్మజ్ఞానం తెలుసుకొని మళ్ళీ కలియుగంలో పురుజన్మ లేకుండా పుట్టడానికి నేను ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్ష మార్గాన్ని ఎంచుకుంటాననే ఆలోచన వస్తుందా? రాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బు మాయలో ఉన్నారు కాబట్టి. మరి ఎవరైతే సత్వగుణం ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకొని దైవభక్తిలో ఆధ్యాత్మికంగా వెళ్తూ మోక్ష మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళు కలియుగంలో మళ్ళీ పుట్టకుండా పునర్జన్మ లేకుండా ఈ బాధలు పడకుండా కష్టాలు పడకుండా తప్పించుకోవడానికి
జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. ఇక శ్రీకృష్ణ మాట, అర్జునుడి మాట. త్రిగుణములకు దూరం అయినవాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఇక్కడ త్రిగుణములకు దూరంగా అయిన వారు అనగానే మీకు సత్వగుణం కూడా దూరం అని కాదు, రజోగుణం తమో గుణం మాత్రమే. ఈ వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, త్రిగుణములకు వారు ఏ విధంగా దూరం అవుతారు, ఇది అర్జునుడు శ్రీకృష్ణుతో అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ మాట, ఈ త్రిగుణములకు దూరం అయిన వారు సత్వగుణంతో వచ్చిన ప్రకాశంను గాని, రజోగుణంతో చేసే కార్యకలాపాలు గాని, తమో గుణంతో వచ్చే మోహంను గాని అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా లేనప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడరు. త్రిగుణముల పట్ల బెదరకుండా, భయపడకుండా ఈ గుణం వల్లనే ప్రవర్తిస్తున్నానని తెలుసుకున్నవారు వారు ఆత్మను తెలుసుకుంటారు. జీవితంలో పొందే అనుభవాలను అన్నింటినీ సమానంగా చూస్తూ త్రిగుణములకు దూరంగా అయినవారు నిష్కల్మషంగా నిజమైన భక్తితో నన్ను శరణు వేడిన వారు బ్రహ్మన్ స్థాయికి చేరుకుంటారు. నా మాట, మనం ఎప్పుడైతే అసలైన జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటామో అది మానవ జన్మ రహస్యం. తమో గుణంలో, రజోగుణంలో పడము, ఎలాంటి కష్టాలు బాధలు పడము. అంతా ఆ దైవం మనకు తోడుగా ఉండి జీవితాన్ని గమ్యానికి చేర్చుతాడు. నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి నేను దేనికి భయపడను, ఏదైనా మంచి చేయడానికి ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే రజోగుణం తమో గుణం నుండి బయటపడ్డాను కాబట్టి. నా జీవిత అనుభవమే నాకు నేర్పించింది ఎలా జీవించాలో. నేను దుఃఖం సుఖం రెండును అశాశ్వతం అని తెలుసుకున్నాను కాబట్టి నేను నిష్కల్మషంగా నిస్వార్థంగా నిజమైన దైవభక్తితో ఉన్నాను కాబట్టి తిరుమల గర్భగుడిలో ఆత్మదర్శనం ద్వారా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను. ఇది ఏంటంటే మానవ జన్మ రహస్యం తెలుసుకుంటే అప్పుడు నేను ఎందుకు పుట్టానని తెలుస్తుంది. అలాగే భగవద్గీత చదివితే మనము దేన్ని దూరంగా ఉంచాలి, వేటిని మనము దూరంగా ఉండాలి అనేది తెలుస్తుంది. ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. అలాగే భగవద్గీత ప్రకారం ఆ దేవునిపై భారం వేసి నమ్మకంగా దృఢ నమ్మకంగా ఉండి ప్రతి పని దైవకార్యంగా భావించి చేస్తే నీకు కష్టము రాదు, బాధ కూడా రాదు. అలాగే మనము మోక్ష మార్గానికి దగ్గర అవుతాము. అలాగే నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి నేను భయపడను. ఎందుకంటే నాకు శరీరంపై ఆశ లేదు, ఆఖరికి ప్రాణం మీద కూడా ఆశ లేదు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు విడిచిపోతానా, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిలో కలిసిపోతాననే ఆశనే తప్ప నాకు ఎలాంటిది లేదు. ఎందుకంటే రేపు నాకు చావు అనేది ఎలా వచ్చినా నాకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర అవ్వడానికి అని ఆలోచిస్తాను. అంతే తప్ప నేను బతకాలనే ఆలోచన నాకు అస్సలు లేదు. ఇక నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే నాలో దైవశక్తి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి నేను ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా తప్పు అని చెబుతాను. వాళ్ళకు మంచిగా మారడానికి చెబుతాను. వాళ్ళలో ధైర్యం తేవడానికి నేను మార్చడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కోసం ఎంతైనా నేను ఎంత దూరమైనా వెళ్తాను. అలా ఆ భగవద్గీతనే నాకు ఇలా ఉండేలా చేసింది. కాబట్టి భగవద్గీత ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో తెలుసుకోవాలి.
నాకు సుఖము దుఃఖము ఇవి అశాశ్వతం. ఇప్పుడు బాధపడ్డానే అనే ఆలోచన వచ్చిన బాధపడిన మళ్ళీ తర్వాత ఈ బాధ ఇంతవరకే అని వదిలేస్తాను. తర్వాత సుఖపడిన ఈ సుఖము కొంతవరకే అని ఆలోచిస్తాను. అంతే తప్ప వాటి మీద ఎక్కువ మమకారం పెంచుకోను. నేను నిష్కల్మషంగా నిస్వార్థంగా నిజమైన దైవభక్తితో ఉన్నాను కాబట్టి, ప్రపంచ ప్రజల కోసం ఆలోచిస్తున్నాను కాబట్టి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 14లో తమోగుణం, రజోగుణం, సత్వగుణం వాటి వల్ల పునర్జన్మలు ఏ జీవులలో పుడతామో ఎలాగ పుడతామో తెలుసుకున్నాము. మోక్షంని ఎలా పొందాలో తెలుసుకున్నాము. ఇది ఈ కలియుగ భగవద్గీత అధ్యాయం 14. ఇంకా 15, 16, 17, 18 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ వినాయక చవితిలోపు కంప్లీట్ చేయాలి. భగవద్గీతను తెలుగుతో పాటు 14 భాషల్లో అనువదించటం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆ ఏడుకొండల వెంకన్న స్వామికి ఎంతో 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 రుణపడి ఉన్నాను. అందుకే ఆయన కోసం నేను మారాను. నా పిల్లల కోసం కూడా నేను మారాను. ఎందుకంటే నన్ను చూసి నా పిల్లలు నేర్చుకోవాలి. నా పిల్లలు కూడా నాలాగే మారితే వాళ్ళకు ఎలాంటి కష్టాలు ఉండవు, బాధలు ఉండవు. అలాగే వాళ్లకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు వెంకటేశ్వర స్వామి. అలాగే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళలాగానే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతోనే జీవిస్తూ ఉంటారు. ఇదే నా ఆ ఏడుకొండల వెంకన్న స్వామికి వేడుకునేది, ప్రార్థించేది. ఇక ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి. అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.